సమోసా, టీ, భుజియా, అప్పడాలు ఇలా భారతీయులకు ఎన్నెన్నో స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు వీటిని రోజు తింటూనే ఉంటారు. అయితే ఇవన్నీ సైలెంట్ గా అనారోగ్యాల ముప్పును పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అప్పడాలంటే తెలియని భారతీయ కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ వీటిల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది బీపీ పెరిగేలా చేసి గుండెపై ఒత్తిడిని కూడా పెంచుతుంది. తరచూ వీటిని తినేవారికి హృద్రోగాల ముప్పు పెరుగుతుంది. చాలా మందికి భుజియా అంటే ప్రాణం. కుదిరినప్పుడల్లా 2 పలుకులు నోట్లో వేసుకుంటుంటారు. కానీ ఇందులోనూ నూనె, రిఫైన్డ్ పిండి, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొలెస్ట్రాల్ పెరిగి ఊబకాయం ముప్పు ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మెజారిటీ జనాలకు నచ్చే వంటకం జిలేబీ. అయితే వీటిల్లో చక్కెరతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది. సమోసాలను కూడా రిఫైన్డ్ పిండితోనే చేస్తారు. వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, హృద్రోగాలు, ఊబకాయం ముప్పు ఊహించని స్థాయిలో పెరుగుతుంది. చాలా మందికి భోజనం తర్వాత పాన్ తినడం అలవాటు. ఆ అలవాటుతోనూ ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వక్కలకు స్వల్పంగా క్యాన్సర్ కారక గుణాలు ఉంటాయని, చివరకు ఇవి నోటి క్యాన్సర్ వచ్చే ముప్పును పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు కారణంగా జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఇది అంతిమంగా జీవక్రియల వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రుచులను అప్పుడప్పుడు ఆస్వాదిస్తే పర్వాలేదు, కానీ రోజు ఇలాంటి ఫుడ్స్ తింటే మాత్రం ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే అంశాలపై దృష్టి పెడితే రోగాల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు.